వెల్కమ్ టు అవర్ ఛానల్. వినాయక చవితి పండగ అయితే రాబోతుంది. సో వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోతీచూర్ లడ్డూని మనమైతే 10 మినిట్స్లో ప్రిపేర్ చేద్దాం. లెట్స్ గో. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ అంటే వేడైన తర్వాత మనమైతే 1 కప్ గోధుమ రవ్వ వేసుకోవాలి. ఇలా గోధుమ రవ్వని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా గోధుమ రవ్వని ఒక 2 to 3 మినిట్స్ వరకు అయితే మనం వేయించుకోవాలి. ఇప్పుడైతే వేయించుకున్న రవ్వని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనం 1 కప్ రవ్వ తీసుకున్నాం కాబట్టి 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు వాటర్లో ఒక చిటికెడు సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు వాటర్ని మనం రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వాటర్ అయితే రోల్ బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇలా మరుగుతున్న వాటర్లో మనమైతే ముందుగా వేయించి పట్టుకున్న గోధుమ రవ్వని వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకుందాం. ఇలా రవ్వనైతే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటూ కలుపుకోవడం వల్ల మనకైతే రవ్వ మంచిగా ఉడుకుతుంది. అలాగే అడుగు కూడా అంటకుండా ఉంటుంది. మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు రవ్వ ఈ విధంగా దగ్గర పడ్డ తర్వాత మనమైతే 1 కప్ షుగర్ని యాడ్ చేసుకుందాం. ఇలా 1 కప్ షుగర్ని యాడ్ చేసుకొని మొత్తం రవ్వని కలుపుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో మంటను ఉంచుకొని మనం రవ్వను కలుపుకోవడం వల్ల మనకైతే పంచదార అండ్ గోధుమ రవ్వ మిక్స్ అయ్యి మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇలా రవ్వ అయితే ఉడకడం దగ్గర పడిన తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెడదాం. ఇలా హై ఫ్లేమ్లో పెట్టి గరిటెతో తిప్పుకోవడం వల్ల మనకైతే రవ్వ గట్టి పడుతుంది. ఇలా గట్టి పడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే చల్లారనిద్దాం. 10 మినిట్స్ తర్వాత మనకైతే రవ్వ గట్టిపడింది. ఇప్పుడు లడ్డూల్ని ప్రిపేర్ చేసుకుందాం. చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం ఈ విధంగా రౌండ్ చేసుకోవడం వల్ల మనకైతే పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది. ఇలా అన్ని లడ్డూల్ని రౌండ్ చేసుకొని మనకిష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకుందాం. ఇలా మనమైతే మోతీచూర్ లడ్డూని ఎంతో సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.